నమస్కారం ఫ్రెండ్స్, మనీ గ్రో తెలుగు ఛానల్కి స్వాగతం. డబ్బు వ్యాపార అవకాశాల ప్రపంచంలోకి మరోసారి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియోలో రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే అది మీ జీవితాన్ని మార్చగలదని మీకు తెలుసా? మనలో చాలామంది ఒక మాట చెబుతారు, డబ్బు సేవ్ చేయాలని ఉంది కానీ సేవ్ చేయలేకపోతున్నాం. కానీ నిజంగా సేవ్ చేయలేకపోతున్నామా, లేదా మన అవసరం లేని ఖర్చులు తగ్గించలేకపోతున్నామా అనేది ఒక్కసారి ఆలోచించండి. ప్రతిరోజు ప్రతి ఒక్కరికి చిన్న చిన్న ఖర్చులుంటాయి. ఉదయం టీ, కాఫీ, స్నాక్స్, సాయంత్రం బయట తినడం ఇలాంటివి. ఇవి అవసరమైన ఖర్చులే కావచ్చు. ఇలాంటివి కొంచెం వరకు తగ్గించుకొని డైలీ మనం 100 రూపాయలు ఈజీగా సేవ్ చేయొచ్చు. కానీ వీటితో పాటు చాలామందికి కొన్ని చెడు అలవాట్లు కూడా ఉంటాయి. ఏంటంటే సిగరెట్, గుట్కా, పాన్ మసాలా, మద్యం, ఇంకా ఆరోగ్యాన్ని నాశనం చేసే ఎన్నో అలవాట్లు. ఇవన్నీ మన ఆరోగ్యానికి మంచివి కావు అని తెలిసినా కూడా రోజుకు 200 రూపాయలు, 300 రూపాయలు, కొంతమంది అయితే 500 రూపాయల వరకు కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. అంటే మన ఆరోగ్యం పాడు చేసుకోవడానికి మనకు డబ్బు ఖర్చు పెట్టడానికి బాధ ఉండదు. కానీ మన భవిష్యత్తు కోసం, మన కుటుంబం కోసం రోజుకు 100 రూపాయలు సేవ్ చేయడానికి మాత్రం ఆలోచిస్తాం. ఇప్పుడు ఒక చిన్న లెక్క చూద్దాం. రోజుకు 100 రూపాయలు అంటే నెలకి 3,000 రూపాయలు, సంవత్సరానికి 36,000 రూపాయలు. ఇప్పుడు ఈ డబ్బును ఖర్చు చేయకుండా ప్రతి నెల 3,000 రూపాయలు ఎస్ఐపిలో పెట్టారనుకుందాం. ఒక మంచి మ్యూచువల్ ఫండ్లో దీర్ఘకాలంగా సగటున 12% వార్షికోత్సవ రాబడి వచ్చిందనుకుందాం. డైలీ 100 రూపాయలు సేవ్ చేసి ఎస్ఐపిలో పెట్టుబడి పెట్టండి. మీ భవిష్యత్తు మీరు లక్షాధికారం చేయండి. 5 సంవత్సరాల తర్వాత ఎస్ఐపి సంపద ఎలా పెరుగుతుందో చూద్దాం. ఎస్ఐపి ద్వారా మీ సంపద ఎలా పెరుగుతుందో చూద్దాం. 5 సంవత్సరాల తర్వాత కాల వ్యవధి 5 సంవత్సరాలు మీరు కంటిన్యూ చేసినట్టయితే మీరు కట్టింది 1,80,000 రూపాయలు, మీరు పెట్టిన మొత్తం పెట్టుబడి. మీకు 12%, ఉదాహరణకి 12% చూసుకున్నా కూడా మీకేంటంటే 60,000 రూపాయలు అనేది మీకు రాబడి రావడం జరుగుతుంది అనమాట. అంటే మీకు వచ్చే లాభం. ఓకేనా? 1,80,000 రూపాయలకి 60,000 రూపాయలు కలుపుకున్నట్టయితే 2,40,000 రూపాయలు అనేది మీకు వస్తుందన్నమాట. అంటే 5 సంవత్సరాలు. అలాగే నెలకు 3,000 రూపాయలు చొప్పున మీరు ఎస్ఐపి చేసుకున్నట్టయితే ఈ విధంగా మీరు 10 సంవత్సరాల వరకు మీరు కంటిన్యూ చేసుకున్నట్టయితే మీరు కట్టేది 3,60,000 రూపాయలు అనేది మీరు దాచుకున్న సొమ్ము 3,60,000 రూపాయలు అనేది అవుతుందన్నమాట. మీకు వచ్చే ఇంట్రెస్ట్ అంటే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనమాట. ఇది వచ్చి మీకు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ మీకు 10 సంవత్సరాల్లోనే 3,40,000 రూపాయలు అనేది మీకు కాంపౌండింగ్ లాభం రావడం జరుగుతుంది అనమాట. అది మొత్తం కలుపుకొని మీరు పెట్టింది మీకు వచ్చింది కలుపుకొని 7 లక్షల రూపాయలు అనేది మీకు రావడం జరుగుతుంది అనమాట 10 సంవత్సరాల లోపల. 15 సంవత్సరాల కనుక మీరు చూసుకున్నట్టయితే 5,40,000 రూపాయలు అనేది మీరు సేవ్ చేసుకునే అమౌంట్ అవుతుంది. మీకు వచ్చేది 9,60,000 రూపాయలు అనేది మీకు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. మీకు మొత్తం వచ్చేటప్పటికి 15 సంవత్సరాలకి 15 లక్షల రూపాయలు అనేది మీకు రావడం జరుగుతుంది. అలాగే మీరు 20 సంవత్సరాలు కనుక మీరు డైలీ 100 రూపాయల చొప్పున సేవ్ చేసుకుని నెలకు 3,000 రూపాయల చొప్పున ఎస్ఐపి చేసుకున్నట్టయితే మీరు కట్టింది 7,20,000 రూపాయలు అనేది మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం అవుతుంది. అలాగే మీకు వచ్చింది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వచ్చి 22,80,000 రూపాయలు అనేది మీకు వచ్చి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. మొత్తం కలిపి మీకు 30 లక్షల రూపాయలు అనేది మీకు రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు కరెక్ట్ గా గమనించుకున్నట్టయితే మీరు మొత్తం పెట్టింది 20 సంవత్సరాల్లో మీరు పెట్టింది 7,20,000 రూపాయలు మాత్రమే మీరు పెట్టారనమాట. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఎస్ఐపిలో మనకి నచ్చింది. అలాగే ఎస్ఐపి యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వల్ల మనకు వచ్చేది 22,80,000 రూపాయలు అనేది మీకు ఇంట్రెస్ట్ గా రావడం జరిగింది. 7,20,000 రూపాయలకి 20 సంవత్సరాలకు గాను 22,80,000 రూపాయలు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ మీకు రావడం జరిగిందనమాట. ఈ రోజు నుంచే మీ ఆర్థిక స్వేచ్ఛ కోసం పెట్టుబడి పెట్టండి. మీ కుటుంబ భవిష్యత్తుకు ఒక బలమైన భరోసా ఇవ్వండి. మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మనీ గ్రో తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.